వీలైనంత తొందరలో కోలుకొని ఆయనే అన్ని బాధ్యతలు మోయాలన్నది నా ఆశ. ఇదంతా జరగాలంటే ఆయన అప్పచెప్పిన బాధ్యతలు మనం నిర్వర్తించాలి. ఇలా స్క్రిప్ట్ ఏమైనా రాసుకొస్తావా ఏంటి? ఏదో సరదాగా ఒక మాట అంటే చాలు మోటివేషన్ క్లాసెస్ మొదలు పెడతావు. పని మీద శ్రద్ధ ఉండాలి. మన కడుపు నింపే దైవమే పని. అందుకే పని గురించి ఎప్పుడు హేళనగా మాట్లాడొద్దు. ఏదో బుద్ధి గడ్డి తిని అన్నాను లేవే, ఇంకెప్పుడు అలా అనను. త్వరగా వెళ్ళాం పదా. ఇంట్లో ఏ పని ఉన్నా చేస్తాను సార్. మంచిదమ్మా. ఇంట్లో ఏమేం పనులు చేయాలో నీకు చెప్తాను. నీ పేరేంటమ్మా? ఈయనకి నా అసలు పేరు చెప్పడం మంచిది కాదేమో. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. వేరే పేరు ఏదైనా చెప్తాను. నా పేరు మాలిని సార్. ఓహో, అవునా? చూస్తుంటే మంచి కుటుంబం నుంచే వచ్చినట్టున్నావు. ఇలా ఇంటి పనులు ఎందుకు చేస్తున్నావమ్మా? ఏం చెప్పాను సార్, మా అమ్మ నాన్న నాకు ఏ లోటు తెలియకుండా పెంచారు సార్. కానీ నేను వాళ్ళని కాదని ఒకడిని ప్రేమించి పెళ్లి చేసుకుని మోసపోయాను. నా భర్త ₹1 కూడా సంపాదించడు. నేను సంపాదించిన డబ్బుల్ని లాక్కుంటాడు. తాగుడికి బానిసైపోయాడు సార్. నాకు కూతురుంది. దాన్ని చదివించాలి, పెంచి పెద్ద చేయాలి. దానికోసమైనా కష్టపడాలని ఈ పని వెతుక్కుంటూ వచ్చాను సార్. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదురు నిలబడ్డావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. ఎప్పటికైనా మంచి జరుగుతుందన్న ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాను సార్. నా భర్త రోజు తాగొచ్చి నన్ను కొడుతున్నా నా కూతురు కోసం అన్ని భరిస్తున్నాను. నా కూతురు మంచి స్థాయిలో ఉండాలంటే నేను కష్టపడాలి సార్. సరే, జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావమ్మా? ఎక్కువ అవసరం లేదు సార్. నా ఇల్లు గడిచేలా నెలకొక 20,000 ఇస్తే సరిపోతుంది సార్. అలా అయితే నా కూతుర్ని మంచి స్కూల్లో జాయిన్ చేయిస్తాను. సరేనమ్మా. ఉదయం 10 గంటలకల్లా ఇంటికి రావాలి. సాయంత్రం వెళ్ళిపోవాలి. నాకు కావలసిన పనులు చూసుకోవడమే కాకుండా ఇంట్లో పనులు కూడా చేయాలి. నువ్వు ఇలా చేస్తే నెలకు 25,000 జీతం ఇస్తాను. నీకు ఓకేనమ్మా? చాలా మంచిది సార్. మీరు నాకు చాలా ఉపకారం చేస్తున్నారు. ఈ క్షణం నుంచే పనిలో జాయిన్ అవుతాను సార్. ఈ చీర చూడు, లక్ష్మికి బాగా నచ్చుతుంది కదా. ఇదా బానే ఉందిరా, కానీ చీర బాగుంది కానీ ఇది లక్ష్మికి నచ్చదురా. ఏమా, కలర్ బాగుంది కదా. అంటే కలర్ గురించి కాదు హరి. లక్ష్మి చాలా సింపుల్ గా ఉంటుంది కదా, పైగా డబ్బులు కూడా వృధా చేయదు. ఇప్పుడు నువ్వు ఒక్క చీరకి 2,000 పెట్టావని తెలిస్తే తను తీసుకుంటుందా చెప్పు? ఇంత ఆడంబరం ఎందుకని నిన్నే తిడుతుంది. అయినా మనం ఇప్పుడు చీర కొనేది లక్ష్మి కోపం తగ్గించడానికి కదా, ఇంతకు ముందులాగే తన్నితో మాట్లాడాలని, అంతే కదా? అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు కూడా తప్పు చేస్తే ఊరుకుంటుందా? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. నేను సెలెక్ట్ చేస్తాను. హరి, ఇదిగో ఈ చీర చూడు, లక్ష్మి కోసమే తయారు చేసినట్టుందిరా. ఎన్ని షాపుల్లో వెతికినా సరే
ఇలాంటి చీర మాత్రం దొరకదురా. ఆ, మంచి కలరు, నీట్ గా డిజైను. ఇదిగో చూడు, రేట్ కూడా తక్కువే. ఇది తీసుకుందాంరా. అమ్మా ఇది మరీ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. లక్ష్మికి అంత నచ్చదేమో. ఎలా ఉంటే ఏమైందిరా, మన లక్ష్మి చీర కట్టుకుంటే తళ తళ మెరిసిపోతుంది, సరిపోతుందిరా. హ, నా లెక్క ప్రకారం నువ్వు ఈ చీర తీసుకెళ్లి లక్ష్మి ముందు పెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను హక్ చేసుకుంటుంది. ఇదిగోమ్మా, ఈ చీర ప్యాక్ చెయ్యి. అమ్మా ఇక బయలుదేరదాం. బయలుదేరదావురా. వద్దులే, నాకు ఈ చీర ఏం అక్కర్లేదులే. ఏంటమ్మా ఆ చీర పట్టుకున్నావు ఏంటి? నచ్చిందా? కావాలా? ఆ? అబ్బే వద్దులే హరి, నా దగ్గర చాలా చీరలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ చీర ఎందుకులే, అసలే రేట్ ఎక్కువ ఉన్నట్టుంది. అమ్మా రేటు గురించి ఆలోచించుకో. నీకు నచ్చింది కదా, తీసుకో. నేను కొనిచ్చినట్టుగా గుర్తుగా కూడా ఉంటుంది. ఆ, వద్దులేరా, నువ్వు నీ భార్య కొనిస్తే చాలు, మాకెందుకు ఇవన్నీ కొనివ్వడం? మేమేమంత నీకు ముఖ్యం కాదు కదా.